నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త రూల్ అయితే అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ మరొకసారి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది. కువైట్లోని 6 గవర్నరేట్లలో కువైట్లోని అన్ని ఏరియాలలో నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు నివసించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఏ షాపు కానీ దుకాణం కానీ తెరవకూడదని చెప్పేసి స్పష్టం చేసింది. ఈ నియమం రెస్టారెంట్లకు కూడా వర్తిస్తూ ఉందని చెప్పేసి గతంలో మున్సిపాలిటీ ఈ మేరకు ఒక ఉత్తర్వును కూడా జారీ చేసింది. నివాస ప్రాంతంలోని షాపులు కానీ బకాలాలు కానీ జమ్మియాలు కానీ ఏవైతే ఉన్నాయో 12 గంటల తర్వాత తప్పనిసరిగా మూసివేయాలని చెప్పేసి ఆ ఉత్తర్వులలో పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా డెలివరీ కోసం ఒక ద్వారం ఉన్న షాపులు మాత్రమే డెలివరీ సర్వీసులను కొనగించవచ్చని చెప్పేసి, అలాగే షాపులలో నేరుగా అమ్మకాలు చేయడం లేదా పార్కింగ్లో డెలివరీ ఇవ్వడం పూర్తిగా నిషేధమని చెప్పేసి అన్ని ప్రధాన గేట్లు తలుపులు తప్పనిసరిగా మూసివేయాలి. ఎవరైనా కొన్ని సేవలకు మినహాయింపు కోరితే దాన్ని తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ నుంచి అనుమతి అయితే పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైటీ ప్రజలు నివసిస్తూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 12 గంటల తర్వాత ఏ షాపు కూడా తెరచకూడదన్నమాట. తెరిస్తే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ మీరు 12 గంటల తర్వాత కూడా షాపు కానీ లేకపోతే జమియా కావచ్చు బకాలా కావచ్చు ఏ షాప్ అయినా సరే మీరు పెట్టుకోవాలంటే కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి తప్పనిసరిగా అనుమతి పొంది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను 12 గంటల తర్వాత కూడా షాపు పెడుతూ ఉన్నానంటే నాకు ఈ అవసరం ఉంది, ప్రజలకు నేను ఈ సేవను అందిస్తూ ఉన్నాను, ప్రజలకు ఇది ఎమర్జెన్సీ కాబట్టి నేను 12 గంటల తర్వాత కూడా నా యొక్క షాపును నడుపుతూ ఉన్నానని చెప్పి మీరు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి అనుమతి పొందితే ఇబ్బంది లేదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా మరియు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.